Let's talk about ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇదేమి మనకి కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్న కాన్సెప్టే. కానీ మోడర్నైజేషన్ వల్ల ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పి పెట్టేశారనమాట. అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటంటే, మన పూర్వీకులు సూర్యుడు ఉండగానే 6కి కానీ 5:30కి కానీ డిన్నర్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ 6 దాకా ఆర్ 7 దాకా వాళ్ళు ఏం తినేవాళ్ళు కాదనమాట. 12 అవర్స్ ఉండొచ్చు, 14 అవర్స్ ఉండొచ్చు, 16 అవర్స్ అట్లా గ్యాప్ ఉండేదన్నమాట. దాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల మన బాడీ అనేది ఆటోఫేజీ స్టేట్ కి వెళ్తుంది అనమాట. ఆటోఫేజీ స్టేట్ అంటే మన బాడీలో బ్యాడ్ సెల్స్ ఉంటాయి కదా, ఆ బ్యాడ్ సెల్స్ అనేవి ఒకదాన్ని ఒకటి తినేస్తాయి అనమాట. ఒకదాన్ని ఒకటి తినేసినప్పుడు మనకి ఇంకో ఏదన్నా కొత్తగా డిసీజ్ రావడానికి స్కోప్ ఉండదు వాటికి. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇందుకే యూజ్ అవుతుంది అనమాట. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఉన్న రూల్ ఏంటంటే, మనం సన్సెట్ అయిన తర్వాత ఫుడ్ ఏం తీసుకోకూడదు అనమాట. ఫుడ్ ఏం తీసుకోకూడదు కదా, వెజిటేబుల్ జ్యూసెస్ తీసుకోవచ్చు అంటే వెజిటేబుల్ జ్యూసెస్ కూడా ఏమి తీసుకోకూడదు. వెజిటేబుల్ జ్యూసెస్, డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఇంకా ఫ్రూట్ జ్యూసెస్ ఏమి తీసుకోకూడదు అనమాట. జస్ట్ వాటర్ ఓన్లీ అలౌడ్. నెక్స్ట్ మార్నింగ్ ఇప్పుడు ఈ రోజు ఈవినింగ్ మీరు 6కి తినడం స్టాప్ చేశారంటే మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ 6 దాకా మీరు ఏమీ తినకూడదు. అది ఒక డీసెంట్ టైం ఫ్రేమ్ అనమాట ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇంకా చాలా మంది 14 అవర్స్ ఉంటారు, 16 అవర్స్ ఉంటారు, మన ఓపిక బట్టి. కానీ గర్ల్స్ లో ఏంటంటే పీరియడ్స్ ఇలా ఇష్యూస్ అనేవి ఉంటాయి కదా, అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే క్రేవింగ్స్ ఉంటాయి అనమాట గర్ల్స్ కి. ఇట్స్ ఓకే, అప్పుడు ప్రాబ్లం ఏం లేదనమాట. కొంచెం మీ బాడీని కూడా విని ఒక 8 అవర్స్, ఒక 7 అవర్స్ అట్లా అన్న రెస్ట్ ఇవ్వండి మీ బాడీకి. ఇండియాలో ఉన్న 89.8 మిలియన్ పాపులేషన్ కి డయాబెటీస్ అనేది ఉందంట. షుగర్ అనేది మన బాడీలో ఎక్సెసివ్ గా ఉంటే దాన్ని డయాబెటీస్ అంటారు. ఒకవేళ షుగర్ అనేది మన బ్లడ్ సెల్ లో ఉంటే దాన్ని క్యాన్సర్ అంటారు. ఒకవేళ షుగర్ అనేది మన ఐస్ లో వస్తే దాన్ని గ్లకోమా అంటారు అనమాట. అందుకే మనం రీసెంట్ గానే చూస్తూ ఉంటాం కదా, డయాబెటీస్ పేషెంట్స్ కి ఎక్కువ ఐ సర్జరీస్ అనేవి అవుతూ ఉంటాయి. దీని రీజన్ వల్లే అనమాట. ఇలాంటి డయాబెటీస్, బీపీ, షుగర్ అన్నీ కూడా ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల కంట్రోల్లో ఉంటాయి. ఇంకేంటంటే డే మొత్తం మీద కూడా కొంతమంది ఆకలి వేయకుండా తింటూనే ఉంటారు అనమాట. చాలా మంది మదర్స్ కూడా ఫోర్స్ చేస్తూనే ఉంటారు వాళ్ళ పిల్లలు, ఏదో ఒకటి తినమ్మా, ఏదో ఒకటి తినమ్మా, ఏదో ఒకటి. అది ప్రేమే, నేను కాదనట్లేదు. బట్ ఆకలి వేయకుండా తినడం వల్ల మన బాడీకి ఇంకా బర్డెన్ అవుతుంది అనమాట. ఆకలి వేయకుండా తినకూడదు. స్ట్రెస్ లో ఉన్నప్పుడు, ఇంకా మనకి నిద్ర సరిగ్గా లేనప్పుడు కూడా మనం ఫుడ్ అనేది హెవీగా తీసుకోకూడదు. చాలా లైట్ ఫుడ్ అనేది, ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ అనేది మనం తీసుకోవాలన్నమాట. ఆయుర్వేదంలో ఒక చిన్న టెక్నిక్ ఉంటది. ఇది నా రైట్ నాజిల్ అనమాట. మనం రైట్ నాజిల్ తో ఇట్లా బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఈ రైట్ నోజిల్ నుంచి మనకి బ్రీత్ ఫ్రీగా వెళ్తే కనుక నెక్స్ట్ తినబోయే ఫుడ్ అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. లేదు ఇది బ్లాక్ లో ఉందంటే మాత్రం మనం తీసుకున్న ఫుడ్ అనేది ఆబ్వియస్లీ డైజెస్ట్ అవ్వదు. సో ఇది ఫ్రీ అయ్యేదాకా వెయిట్ చేసి తినాలన్నమాట. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తో పాటు ఈ ఎలిమెంట్స్ ని కూడా చెక్ చేసుకుంటే మనకి డిసీజెస్ అనేవి రావడం అనేది చాలా కంట్రోల్లో ఉంటది అనమాట. ఆల్సో లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా, ఆ మైదాలు, ఆ షుగర్లు అన్ని కట్ చేయండి. ఆ కట్ చేయడంతో పాటు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా చేయడం వల్ల మన బాడీలో ఈవెన్చువల్ చేంజెస్ అన్ని ఉంటాయి. ఎక్కడెక్కడో ఎన్నెన్నో మందులు ట్రై చేసి ఉంటారు కదా, ఒకసారి ఇది కూడా ట్రై చేయండి. ఏ పుట్లో ఏ బొమ్మ ఉందో తెలియదు కదా. బాయ్.